పాప నాతో పాటు గుడికొస్తుంది. చూడు, ఏదో ప్రాణం కాపాడిందన్న కృతజ్ఞతతో దీన్ని ఇంటికి తీసుకొస్తే ఊరుకున్నాం. కానీ దీన్ని పట్టుకుని ఊరంతా ఊరేగుతానంటే మాత్రం ఊరుకునేది లేదు. प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालं పదండమ్మ వెళదాం. రామా, నమస్కారం కొండారెడ్డి గారు. నమస్తే. మీ పాప అండి? అవును, మా పాపే. నమస్కారం పెద్దిరెడ్డి గారు. నమస్తే. ఇన్నేండ్ల తర్వాత నా కూతురు వల్ల ఆయనతో కలిసి నిన్ను దర్శించుకునే భాగ్యం కలిగినాది. ఆయనలో ఈ మార్పు శాశ్వతంగా వచ్చేలా చూడు స్వామి. స్వామి, నా గురించి నిన్ను వేడుకోవాల్సిందేమీ లేదు. అడగకుండానే నాకన్నీ ఇచ్చావు. కానీ నా వల్ల తల్లికి దూరమై బ్రతుకుతున్న ఆ పాపని మాత్రం తన వాళ్ళ దగ్గరికి చేర్చే మార్గం చూపించు.
నీలని అన్యాయంగా వదిలేసి పాపం చేసింది నేను స్వామి. నన్ను శిక్షించడం మానేసి అమాయకురాలైన నీలని అభంశుభం తెలియని పసిపాపని కష్టాలు పాల్చేయడం న్యాయం కాదు. నువ్వు నాకు ఎన్ని పరీక్షలు పెట్టినా భరిస్తాను. కానీ నా భార్య బిడ్డలు మాత్రం నాకు దూరం చేయొద్దు స్వామి, దూరం చేయొద్దు. అయ్యా నమస్కారం అండి అయ్యా. నమస్తే నాగయ్య, బాగున్నావా? బాగున్నానయ్యా. ఆ పొలం గురించి మాట్లాడి ఇప్పించండి పొలం అయ్యా. గురించి మాట్లాడి ఇప్పిస్తాను గానీ డబ్బులు ఇక్కడ కరెక్ట్ గా ఉండాలి. నాన్న సరేనే. మీరు మాట్లాడుతూ ఉండండి, మేము గుళ్ళో ఉంటాం. సరే మీరు అమ్మా, వెళ్ళండి. రా. పొలం గురించి నేనేం మాట్లాడడం లేదు, కానీ డబ్బు మాత్రం కరెక్ట్ గా ఉండాలి. ఆ తేడా వస్తే మాత్రం బాగుండొచ్చు చెప్తున్నా. అలాగేనయ్యా. అయ్యా నాగయ్య, మనుషులు పౌరుషం లేకుండా బతుకుతున్నారు, ప్రేమను కూడా మరిచినారన్నమాట. తోడబుట్టినోడు పోయినాడన్న బాధ కూడా లేకుండా సంతోషంగా పండగలు చేసుకుంటున్నారు. తూ సిగ్గులేని జన్మలో. సూర్యా, దారిని పోయేప్పుడు కుక్కలు మరుగుతూనే ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకుంటే ఎట్టా? పదండి. వావ్, బ్యూటిఫుల్. కార్తీక మాసం అంటే శివునికి చాలా ప్రత్యేకమైన మాసం. అందుకే ఇట్ట దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం. పద, నువ్వు కూడా వెలిగిద్దు గాని. ఎడగూర్చో. నీ మనసులో ఏదన్నా అనుకుంటూ దీపాలు వెలిగించు, అంతా మంచి జరుగుతుంది. సరేనా? పెట్టు. అమ్మగారు, ముత్తైదులకి బొట్టు పెట్టాలట, రమ్మంటున్నారు. నేనొస్తుండా, నువ్వు. అమ్మ సిరి, నువ్వు వెలిగిస్తా ఉండు, నేను పోయి ఇప్పుడే వచ్చేస్తా. ఓకే మా. నమస్కారం అయ్యా. ఏ వెంకటేశ్వర్లు, పొలం రిజిస్ట్రేషన్ అయిపోయినదా? మీ దయ వల్ల అయినాదయ్యా. మీరే గనక లేకపోతే నా పొలం రిజిస్ట్రేషన్ అయ్యేదే కాదు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనయ్యా. భవానీ, మీరెళ్ళి దీపాలు పెట్టండి. అలాగేనండి. రా వైశ్యు.
అక్కడ దీపాలున్నాయి, నువ్వు వెలిగించమ్మా వైషు. హాయ్. హాయ్. మిమ్మల్ని ఎప్పుడూ ఈ ఊర్లో చూడలేదే. ఇప్పుడు చూసారుగా. అవును, మనసులో కోరికని కోరుకొని ఈ దీపాలు వెలిగిస్తే అనుకున్నది ఆ శివుడు తప్పకుండా తీరుస్తాడంట. నీ కోరికలో న్యాయం ఉంటే తప్పకుండా తీరుస్తాడు. ఓ, నిజంగా నా కోరిక తీరితే ఇలాంటి దీపాలు 1000 వెలిగిస్తాను. అంటే నీ కోరిక ఏదో చాలా బలమైంది అన్నమాట. అన్నమాటే. సరే, పొలం జాగ్రత్తగా చూసుకో. ఉంటా. అట్నే. ఎట్టా ఉండవమ్మా?
ఎన్ని దినాలైందమ్మా నిన్ను చూసి. ఆ రాక్షసులు నిన్నేం కష్టపెట్టడం లేదు కదా? లేదన్నా, నన్ను బాగానే చూసుకుంటున్నారు. చూసుకుంటారు. అయినా నా పిచ్చి గాని కష్టపెట్టినా నువ్వు చెప్పుకుంటావే ఏంది? అవును, నా మేనకోడలు వచ్చినదంట కదా? అవునన్నా, తను రావడమే కాదు, నా జీవితంలోకి సంతోషాన్ని మోసుకొచ్చినది. చాలమ్మా, నీ నోటి నుండి ఆ మాట వింటుంటే చాలా తృప్తిగా ఉండదు. ఇంతకీ నా మేనగోడలు నాకు ఎప్పుడు చూపిస్తుండావు? ఎప్పుడో ఎందుకన్నా, ఇప్పుడే చూపిస్తాను. తను కూడా గుడికొచ్చినది. గుడికొచ్చినదా? ఎక్కడుండదమ్మా? అదిగో ఆ గుళ్ళోనే ఉండదన్నా. నువ్వు రా, నన్ను నేను చూపిస్తాను రా. నువ్వు రాన్నా. అన్నా, తనే. ఉమాదేవి, వదినా, వదినా, ఎలా ఉన్నావమ్మా? చూడు, తనే. మామయ్య, ఏంటి మామయ్య అలా చూస్తున్నారు? నేను మిమ్మల్ని ఎలా గుర్తుపట్టానా అనా? మా అమ్మ మొహంలో సంతోషం చూస్తేనే తెలిసిపోతుంది మీరే తన పెద్దిరెడ్డన్నా అని.
సిరి రైటు. నీకే చెప్పేది రైటు. నాన్న అది